కళాయి పెట్టుకొని అందులో గుమ్మడి పప్పు వేసి బాగా వేగించుకోవాలి. అదే కళాయిలో పచ్చెనపప్పు, మినప్పప్పు వేయించుకొని సగం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు వేసి వేగించాలి. తర్వాత అవి పక్కన పెట్టి నువ్వులు వేసుకొని వేగించాలి. ఆ తర్వాత చింతపండు, ఎల్లుల్లిపాయలు వేసి మంచిగా వేగించుకోవాలి. తర్వాత కల్లుప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత ఫైనల్లీ కొంచెం ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి బాగా వేగించుకోవాలి. లోపల ఉన్న గింజలు కలిపి వేగేలాగా వేగించుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫైనల్గా మిక్సీ పట్టుకోండి. ఫైనల్లీ మన కారపొడి రెడీ. ఇది రైస్లోకి కానీ దోశల మీదకి కానీ వేసుకొని తింటే అబ్బో చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అండ్ హెల్దీ.